అందరికీ శనార్థులు గరగర వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్. లెక్క తప్పిన లోకేష్ 91,413 టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇసిరింది బాటిలు. ఏందోనుల్లా ఈ లొల్లులు. బరిదెగిస్తున్నారు దొంగలు, ఎత్తుకపోయినరట పందులు. గర్ల్ ఫ్రెండ్ను మెయింటైన్ చేసేందుకు డొనేషన్లా. మీరు నాకు సాయం చేస్తే నేను నా గర్ల్ ఫ్రెండ్ తోని షికార్లకు తిరుగుతాను. తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోన్ ఇట్లా ఎగిరిండట. అట్లనే ఉన్నది చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేశం కదా. మొన్నట్ల చంద్రబాబు లెక్క చెప్పి 6+6 14 అన్నాడా. ఇక మా నాన్న అంత మంచిగా లెక్క చెప్తే నేను అంతకన్నా ఇంకా పెద్ద లెక్క ఏమైనా చెప్పాలనుకున్నాడో ఏమో కానీ ఏం లెక్క చెప్పిండో చూస్తే దిమ్మ తిరిగిపోడు పక్కా అంటారు మీరే. 91,413 ఏం లెక్కో ఏమో పో. 91,413 ఉంటదా ఏందన్నా? 91,413 91,000 అన్న తర్వాత అటెంక 100 రావాలి, ఆ తర్వాత 10 రావాలి గాని ముందు 1000 వచ్చింది, లాస్ట్ కూడా 1000 అని చెప్తున్నాడు. ఇసొంటి లెక్కలు ఈ ప్రపంచంలో ఒక్క లోకేష్ కు వాళ్ళ నాయన చంద్రబాబుకు తప్ప ఎవ్వరికి రావు కావచ్చు పోన్రి. ఎందుకంటే ఆయన కూడా 6+6 14 అన్నాడు. యాదికున్నదా? 6 kilometers morning, 6 kilometers evening, two way. That means 14 kilometers a day. ఇక పెద్ద బాబు లెక్క అట్లుంటే చిన్నబాబు లెక్క ఇట్లున్నది. మరి ఇంత మంచి లెక్కలు చెప్తాడనే కావచ్చు చంద్రబాబు లోకేష్ కు విద్యాశాఖ అప్పచెప్పింది. ఇక ఈ మాటలిని రేపట్ల పిల్లలు కూడా ఇట్లనే లెక్కేస్తే ఏందో పరిస్థితి. 91,413 నాకు అర్థం కాలేదు సార్. 91,413 తెలంగాణలో ఏం నడుస్తున్నదయ్యా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ లొల్లి నడుస్తున్నది. వీళ్ళను వాళ్ళు అనడు, వాళ్ళను వీళ్ళనుడు. ఎక్కడిది టగ్ ఆఫర్ రాజకీయం చేస్తుర్రు. ఇక రేషన్ కార్డుల పంపిణీ కాడ కూడా 2 పార్టీల లీడర్లు సై అంటే సై అనుకుంటున్నారు. నిన్నటికి నిన్న సూర్యాపేటలో కూడా మాటల యుద్ధం నడిచింది కదా. అయితే ఇవాళ ఏం పంచాయతీ అయిందంటే, అరే 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 ఓ మేడం ఆగండి రాములా. చింతకాయల కోసం రాళ్ళని ఇచ్చిరినట్టే లీడర్ మీదికి బాటిల్ ఇచ్చిరిందిగా. ఇంతకు మేడం ఎవరు, ఈ సార్ ఎవరు, ఎందుకు లొల్లైంది అని అంటే మేడం ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఈ సారేమో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పెన్మిటి శ్యామ్ నాయక్. అయితే నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రోగ్రాం నడుస్తుంటే ఎమ్మెల్యే గారు మైక్ అందుకోగానే కాంగ్రెస్ లీడర్ శ్యామ్ నాయక్ ఆయన అంచర్లతో పాటు సారు కూడా జర్రంత గరమై బీఆర్ఎస్ పార్టీని ఏదో అన్నాడట. అంతే, మా పార్టీ మా లీడర్ను అంటావా అని కోపంతోనే టేబుల్ల మీద ఉన్న పెద్ద బాటిళ్లను చింతగింజలు ఇసిరేసినట్టే ఇసిరేసింది. వాళ్ళు పెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టమొచ్చినట్టు తిడుతుంది. ఇక ఈ మాటలిన్న శ్యామ్ నాయక్ వెంటనే మీడియా ముందుకు వచ్చి, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, రాజకీయాలు ఏమన్నా ఉంటే మనం బయట మాట్లాడుకుందాం, ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి జస్ట్ మేము ప్రశ్నించినందుకు మా మీద వాటర్ బాటిల్స్ తీసుకొని దాడి చేయడం జరిగింది. కథ సల్లగుండా ఇద్దరు తగ్గుతలేరు పోండి. మరి ఇప్పుడే ఇంతగానో మాటలు అనుకొని బాటిళ్లతో ఇసురుకునే దగ్గరికి పంచాయతీలు వచ్చినాయని అంటే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు ఎట్లుంటాయో గానీ ఆసిఫాబాద్ రాజకీయమే అలాగున్నది పోండ్రి. గోల్డ్ చోరీ, వెండి చోరీ, డబ్బులు చోరీ, బర్రెల చోరీ, మేకల చోరీ, గొర్రెల చోరీ, ఆఖరికి కుక్కల చోరీ. ఇంటి ముంగట పెట్టిన పూల కుండీలను చోరీ చేసిన దొంగలను చూసినాం కదా. అయితే ఈడ మాత్రం మీరు ఇది వరకు ఎప్పుడు చూడని వినని చోరీ జరిగింది. ముందుగానే చెప్తున్నా, ఈ వార్త ఇంటే పార్షానై పక్కాగా తిడతారు. కొండంత రాగం తీసి కొబ్బరి చెట్టు ఎక్కి నిద్ర పోయినట్టు ఆ దొంగతనం ఈ దొంగతనం అని పెద్ద దొంగతనాలని చెప్పి పందులను చూపెడుతున్నారు. ఏందంటారా? చోరీ జరిగింది పందులే కాబట్టి అందుకనే చూపెడుతున్నాం. ఏంది పందులు చోరీ అవ్వడమా? అసలు పందులను దొంగతనం చేయడం ఏంది? అసలు ఎవరు దొంగతనం చేసిర్రు? ఎన్ని పందులు పోయినాయని అంటే ఇంకో ఈ అక్క చెప్తుంది నోర్రి. చెప్పక్క, ఎప్పుడు పోయినాయి నీ పందులు? నైట్ 2 గంటలకు 6 దుండకులు వచ్చి కుంభకోణం చేసిళ్ళు. సీమ పందులు కొనుక్కొని ఉపాధి చేసుకోవడానికి మా బతుకు తెరవే సీమ పందులు. అయ్యో అన్యాలం పాడుగాను. ఇన్న రానుల్లా 6 బద్మాషిగాళ్ళు ఈ పందుల దొడ్లకు వచ్చి తాళం బల్గొట్టి
పందులను మొత్తం వెహికల్ ఎక్కించుకొని వేయినరాట. మరి ఎక్కడికి వేయినరో, ఎక్కడ అమ్ముతారో, ఆడదాస్తారో కానీ పందులను కంటికి రెప్పోలే దాదుకుంటూ జీవనం చేస్తున్న ఈ ఆలుమొగలు మాత్రం బోరును ఏడుస్తున్నారు. మరి ఏడవరా, దగ్గర 5 లక్షల రూపాయల విలువ చేసే మాలాట ఒక్క పంది లేకుండా పట్టుకపోయారంటే వాళ్ళని ఏమనాలో కానీ ఈ పందులను దొంగతనం చేసేది ఏందో అర్థమైతలేదు. పోన్రి ఇంతకు ఎక్కడనో చెప్పలేదు కదా, మహిబాద్ జిల్లా కే సముద్రం దగ్గర. ఖమ్మం జిల్లాల 2025 సంవత్సరానికి బెస్ట్ అంటే బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు ఎవరికి ఇవ్వాలంటే కూసుమంచులున్న ఒక ఆఫీసర్కు ఇవ్వాలనుల్లా. అవు అంత మంచోడు సారు, పని పట్ల అంత కమిట్మెంట్ ఉంటుంది. నిమిషంలోనే పని చేసి పెడతాడు. పబ్లిక్కు తిప్పాలనేదే తెలియనియడు. అంతగానం మంచి చెప్తున్నావు, ఏం పని చేసిండు అంజలి అంటారా? ఇగో ఈ అక్క చెప్తుంది వినండి. పాపకు బస్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేయడానికి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వెళ్ళాము. అయితే తెల్లారు రమ్మన్నారు, వెళ్ళిన అవన్నీ ఇచ్చాం. కాన్ సర్టిఫికేట్ ఇచ్చాక డెత్ సర్టిఫికేట్ చేతికి ఇచ్చారు. అన్యాలం పాడుగానో ఇన్నరానోళ్ళ ఎంత తెలివి మందుడో ఆఫీసరు. మా పిల్లకు బర్త్డే సర్టిఫికేట్ ఇయ్యండి సారు అని ఏడాదికి వెళ్ళి మొర పెట్టుకుంటే ఆఖరికి డెత్ సర్టిఫికేట్ చేతిలో పెట్టిండట. అయ్యో సారు ఇదేమన్యాలం, ఒక్కగానొక్క ఆడవిల్లుంటే ఇటువంటి కాగితం ఇచ్చిండ్రు ఏందని ప్రశ్నిస్తే ఎహే పో నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని మీదికెళ్ళి వీళ్ళ మీదికే రివర్స్ అవుతున్నాడట. మరి ఆ ఆఫీసర్ ఎవరో అట్టెట్టు ఉద్యోగం కొట్టిండో ఆయనకే తెలవాలి కానీ నెరీ ఇంత అన్యాయం ఉంటుందా అనుల్లా? బర్త్ సర్టిఫికేట్కి పోతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చుడేంది చెప్పుండ్రి. పోనీ ఒక్కసారి అంటే ఏమో అనుకుందాము, రెండోసారి కాగితం చింపేసి మళ్ళీ కొత్త సర్టిఫికేట్ ఇస్తానట. అది కూడా ఊరు పేరు, మండలం పేరు అన్ని తప్పులే ఉన్నాయట. మళ్ళీ ఇదేందని అడిగితే నోరు నెత్తిన పెట్టుకొని గాయి చేస్తున్నాడట. విషయం పెద్ద ఆఫీసర్లకు తెలిసింది, విచారణ చేస్తున్నారట. కానీ భలే తీస్మార్కాని ఉద్యోగి పోర్రి. కానీ కొంతమంది డాక్టర్లు వైద్యం సకా చేయక పేషెంట్ల పానాలు తీస్తుంటే ఇంకొందరేమో ఇట్లా బతికున్నోళ్ళ పానాలే సర్టిఫికేట్ల తీస్తున్నారు. చీని ఎప్పుడు మారుతారో ఏందో ఇసువంటోళ్ళు. ఇవాళ ఏదన్నా వెరైటీగా వార్త తెమ్మంటే వార్త అనుకుంటున్నావా, వంటకం అనుకుంటున్నావా, వెరైటీగా అంటున్నామని తిట్టి ఫోన్ పెట్టేసిండు. ఇంతకు ఏడున్నాడో ఈ మోతేవారు రాజేషు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. అయ్యో ఏమైంది నాకు అట్లా ఏడుస్తున్నాడు? మీరే నన్ను కాపాడాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. మీరు నాకు సాయం చేస్తే నేను నా గర్ల్ ఫ్రెండ్ తోని షికార్లకు తిరుగుతా. గర్ల్ ఫ్రెండ్ తోటి షికార్లు పోతాడా? నా గర్ల్ ఫ్రెండ్ ని బయటికి తీసుకుపోయేందుకు నా దగ్గర డబ్బులు లేవు ఫ్రెండ్స్. ఆమెనేమో అన్ని కొనియమంటున్నది. అందుకే నేను ఇక్కడ పెట్టిన స్కానర్ కి మీకు తోచినంత డబ్బులు పంపించి నా ప్రేమను నిలబెట్టండి ఫ్రెండ్స్, నిలబెట్టండి. ఓవా ఇంతనన్నా సిగ్గున్నదా? గలీజ్గా పిల్లతోటి తిరిగేటందుకు పైసలు అడుక్కుంటున్నావా? గలీజ్ ఏమున్నదబ్బా, గలీజ్ ఏమున్నది? గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో గర్ల్వి నీకేం తెలుసు? బాయ్స్ నడుగు బాధ అంతా కక్కుతారు. అయ్యో అరే బయటికి పోతే రూపాయి బిల్ల తీయరు, మా దగ్గరనేమో పైసలు ఉండయి. కట్టకుంటే ఇజ్జతి పోతుంది, కడితే కష్టాల పాలవుతాం. అయినా కూడా కడతామబ్బా. అది మా బాయ్స్ గుండె. బిల్లు కోసం చెయ్యి పెడితే జేబుకు చిల్లు తప్ప చిల్లర పైసలు కూడా ఉండయి. అయినా సరే ఎవరి దగ్గర నన్న క్రెడిట్ తెచ్చైనా మీ దగ్గర క్రెడిట్ కొట్టేయాలనుకుంటాం. అది మా బాయ్స్ అంటే. అయినా నీతోని మాట్లాడేం లాభంలే, నువ్వు కూడా ఒక లేడీవే కదా. బాగా ఎమోషనల్ అయితే అన్నట్టున్నావు. అరే అడిగింది కొనియకుంటేనేమో కొనియ చేత కాదు అని అలుగుతారు, అడగక ముందే కొనిస్తే ఉత్తగా పైసలు దండుగా చేస్తున్నావు అంటారు. మీకు నచ్చింది కొంటే రేట్ ఎక్కువ పెట్టినవు అంటారు, తక్కువది కొంటేనేమో ఇంతదానికి తేకుంటే అయిపోవు కదా అంటారు. ఎట్లా చెప్పబ్బా మీతోటి? అసలు ఏంది నీ బాధ? అయినా ఇట్లా స్కానర్ పెట్టగానే పైసలు పంపుతారా ఎవరన్నా? ఏమో ఎవరికెరక, ఒక 1000 మంది చూస్తే 100 మంది పంపినట్టే కదా. ఎవడాడు అసలు నీకు ఈ దిక్కుమాల ఐడి ఇచ్చింది? చెప్పు ముందు. ఎవడు గివడని మాట్లాడకు. ఒక పూర్ హార్టెడ్ ప్రేమికుడు చేసిన పని చూసి నేను కూడా ఇట్లా డిసైడ్ చేసిన. ఎవరయ్యా ఆ పూర్ హార్టెడ్ ప్రేమికుడు? రాజస్థాన్ జైపూర్ లో ఉండే రాహుల్ ప్రజాపత్ అనేట ఆయన గర్ల్ ఫ్రెండ్ తోని తిరిగేటందుకు పైసలు లేవు, సాయం చేయండి ప్లీజ్ అని జైపూర్ లో ఉన్న పత్రికా గేటు, వరల్డ్ ట్రేడ్ పార్కు, గౌరవ్ టవర్ల కాడ ఇంకా చాలా జాగాల్లో స్కానర్లు ప్రింటేసి అతికిచ్చిండు. అరే చాలా మంది స్కాన్ చేసి డబ్బులు పంపినరట కూడా. అవునా? అందుకే నాకు కూడా ఎవరైనా పంపకపోతారా అని ఇట్లా చేస్తున్నా. ఆయన ఎవరో స్కానర్ అతికించిండని నువ్వు ఏకంగా వీడియోనే పెడుతున్నావా? ఎస్,
పాపం ఆ రాహుల్కు ఎంత కష్టం ఉంటే ఇట్లా చేస్తాడు చెప్పు. ఆయన ఫోటో దొరికితే పాకెట్ క్యాలెండర్ కొట్టించి పాకెట్లో పెట్టుకోవాలి ప్రేమికులంతా. దీన్ని బట్టి నీకేం అర్థమవుతున్నది అంజలి? ప్రేమ మనిషితోటి మర్డర్లే కాదు, స్కానర్లు పెట్టి ఆడుకునేటట్టు కూడా చేస్తుందని. చల్లాడు నువ్వు నీ తింగరేశాలన్నీ. ఇగో ఈ రీల్ నిన్ను కూడా కొలాబరేట్ చేస్తున్నా, జర మీ వాళ్ళందరికీ షేర్ చేయి సరేనా? నన్ను కొలాబ్ చేసినామంటే నిన్ను కొలాబ్ చేస్తా చూడు. అడ్డగోలు కథలు పడుతున్నావు అని. కానీ ఏం జనరేషన్ వల్ల టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటున్నారు మొత్తానికి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు గవర్నమెంట్ ఏదైనా రూల్ తీసుకొస్తే దాని నుంచి తప్పించుకునేందుకు తీరులా కథలు పడతారు పబ్లిక్. అది ప్రజల మంచి కోసమైనా లెక్క చెయ్యరు. అట్లనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి సర్కారు ఒక రూల్ పెట్టింది, కానీ అక్కడ పబ్లిక్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. లాస్ట్కు అది ఏడు దాకా పోయిందో చూడుర్రి ఓ పారి. అగ చూస్తున్న రానుల్లా మూతవారిని పెట్రోల్ పంపులకు పోగానే పాల క్యాను మూత తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకట్లానంటే హెల్మెట్ అట అది చూసి అక్కడికి అక్క ఆయన బైక్ లో పెట్రోల్ పోసింది. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు పోలీసులు మస్తు సీరియస్ అయినరు. ఏం తమాషాలు చేస్తున్నారా, గవర్నమెంట్ రూల్ అంటే లెక్కలేదా అని ఆ పెట్రోల్ పంపునే సీజ్ చేసిండ్రు. హెల్మెట్కి బదులు పాల క్యాన్ మూత పెట్టుకుంటే పెట్రోల్ బంకును సీజ్ చేసి ఏందనా మీ డౌట్? అయితే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ నడుమనే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. టక్కర్లు అయినప్పుడు నెత్తికి హెల్మెట్ లేక చాలా మంది పానాలు పోతున్నాయి కాబట్టి అందరూ హెల్మెట్లు పెట్టుకుంటారనే మంచి ఆలోచనతో ఈ రూల్ పెట్టింది. కానీ పబ్లిక్ సంగతి తెలిసిందేనాయే, మాకేమైతే అని లైట్ తీసుకుంటారు. ఇండోర్ సిటీలో ఒక పెట్రోల్ పంపులకు పోయిన ఈ పెద్ద మనిషి ఈ క్యాన్ మూత నెత్తి మీద పెట్టుకొని ఇదే హెల్మెట్ అంటే ఆ అక్క ఆయన బండి పెట్రోల్ పోస్తే అట్టెట్లా పోస్తారని దాన్ని సీజ్ చేసిర్రు. మరి ఇట్లా చేస్తేనే అందరు హెల్మెట్ పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళేడ మారుతారు అని అంటున్నారు కొందరు పబ్లిక్. పోలీసులతోని మామూలు ఉండదు, అది మళ్ళా ట్రాఫిక్ పోలీసులతోని అంత మామూలు ఉండదు. బరాబర్గా చలాన్లు వేస్తారు, బరాబర్గా ఫైన్లు వసూలు చేస్తారు, ఏది కూడా ఈడ్చిపెట్టరు. అట్లుంటుంది వాళ్ళతోని. ఏది మాట్లాడాలన్నా కష్టమే వాళ్ళతోని. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు పట్టుకున్న బండిని మళ్ళా ఇడిపించుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. అసొంటి ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఫ్రీ 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 అని ఏం పంచి పెడుతుర్రంటే, రావాలే అక్కలు రావాలే, హెల్మెట్ పెట్టుకుంటే పట్టు చీర, హెల్మెట్ పెట్టుకుంటే పట్టు చీర అని హెల్మెట్ పెట్టుకున్న అక్కలందరినీ పిలిచి పలారం పెట్టినట్టే పట్టు చీర చేతులు పెట్టిండ్రు పెద్దపల్లి జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు. బండి మీద హెల్మెట్ పెట్టుకొని పోతే చాలు బరాబర్గా వాళ్ళు పట్టు చీర గెలిచినట్టే. అంతగానం పంచిండ్రు మరి పట్టు చీరలు. అగ చూడండి వీళ్ళు ఎంత ఖుషిగా ఇస్తున్నారో వాళ్ళు ఎంత ఖుషిగా తీసుకుంటున్నారో. దగ్గర 30 చీరలకు ఎక్కువనే పంచి పెట్టిండ్రు పోలీసు సార్లు. అయినా హెల్మెట్ పెట్టుకుంటే చీర పంచి పెట్టుడైంది అంటే ఇట్లా పంచి పెట్టి జనాలల్లా ఎక్కువ అవేర్నెస్ తెచ్చేటందుకు ఉపాయం చేసిండ్రట. హెల్మెట్ పెట్టుకుంటే చీరలు ఎట్లా పంచినమో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు కూడా అట్లనే వేస్తామని చెప్పిండ్రు. కానీ ఈ రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసిన అక్కలైతే మాత్రం అబ్బా మంచి పట్టు చీర మిస్ అయినాం కదా అని మస్తు బాధపడబట్టిరు కావచ్చు కదా. ఈ నడుమ సైబర్ నేరగాళ్ళు మస్తు రెచ్చిపోయి ఫోన్లు చేసి మాయమాటలు చెప్పి మన అకౌంట్లో పైసలే మాయం చేస్తున్నారు కదా. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా ఇంకా అత్యాశకు ఆడాడ కొందరు మోసపోతూనే ఉన్నారు. అయితే అసోంటోళ్లకు ఇంకింత అవగాహన కల్పించేందుకు ఇక్కడ కొందరు షెల్లర్లు భలే ఉపాయం చేసిర్రు. మీ రెజ్యూమ్ వచ్చింది, మాకు ఒక లింక్ పంపించిన లింక్ని క్లిక్ చేయండి. సార్ చేసే సార్ ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుందండి, 6 డిజిట్స్ ఉంటుంది. ఆ ఓటీపీ మాకు చెప్పండి. సరే సార్ 996622. ఓకే అండి, మీ జాబ్ పర్మనెంట్ అయిపోయింది. మేము నెక్స్ట్ డే కాల్ చేస్తామండి. మీరు ఇంట్లోంచి ఆన్లైన్ వర్క్ చేసుకోవచ్చండి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇగో సేమ్ ఈ చెల్లెలెక్కనే సైబర్ నేరగాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు జాబ్ కావాలన్నా అని అడుగుతారు. ఎట్లా జాబ్ అన్న వాళ్ళే ఆశపడి కావాలన్నారు అనుకో కథం ఇక వాళ్ళు ఒక లింక్ పంపుతారు ఫోన్కు. అది ఓపెన్ చేసిన వాళ్ళే ఓటీపీ చెప్పమంటారు. ఇక మీరు ఓటీపీ చెప్పిర్రంటే అయిపోయి అకౌంట్లో ఎంత ఉంటే అంతమా ఏం చేస్తారు. ఉల్టా ఇంకా మన దగ్గర నుంచే పైసలు కొట్టించుకుంటారు అన్నట్టు. ఇట్లనే కాదు ఇంకా రకరకాలుగా మోసం చేస్తున్నారు. ఓకే అండి, 5 lakhs ఇప్పుడు మాకు అకౌంట్లో వచ్చేసాయండి. సార్ నా జాబ్ మాత్రం కన్ఫర్మ్గా జాబ్ కన్ఫర్మ్ అండి, పక్కా మీరు నమ్మండి. ఇట్లా ఇంట్లో పిల్లలు ఫోన్ ఎత్తినప్పుడు మీరు ఆటలు ఆడతారా అని అడిగి ఆధార్ కార్డ్ నెంబర్లు అడిగి ఓటీపీ అడిగి కూడా అకౌంట్లో పైసలు కాజేస్తున్నారు. అటెంకా ముచ్చట తల్లిదండ్రులకు తెలిసి తలకాయ పట్టుకునే పరిస్థితి వస్తున్నది. హలో మీరు రాధానేనా అండి? నేను రాధని కాదండి, వాళ్ళ పాపని. అవునా, మీరు పబ్జి గేమ్ ఏమైనా ఆడతారా?
అవునండి, నేను పబ్జి ఆడతాను. మీరు పబ్జి గేమ్లో అన్ని లెవెల్స్లో 5 స్టార్స్ గెలుచుకున్నారండి. మీకు మీ అకౌంట్కి మనీ వస్తుంది. మీ అకౌంట్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ కొంచెం చెప్తారా? సూర్యాపేటలో ఒక డిగ్రీ కాలేజ్లో ఇట్లా విద్యార్థులతోనే అవగాహన కల్పించిండ్రు. చూస్తున్నారు కదా జనాలు, తెలివనోళ్లకు ఫోన్లు చేసి సైబర్ బద్మాషిగాలు మోసం చేస్తున్నారు. కాబట్టి తెలివనోళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పకుండ్రి, సరేనా? మీకు అదొస్తుంది ఇదొస్తుంది అని ఆశ పెడితే ఉన్నాయి పోగొట్టుకునే కష్టం వస్తుంది మళ్ళా. ఆహా, ఏం నిద్ర ఏం నిద్ర! ఇంత సుఖమైన నిద్ర ఇంకెక్కడ వండుకున్నా దొరకదు కావచ్చు. చెట్టు కింద వండుకుంటే చల్లగా ఉంటుంది కావచ్చు, కానీ ఇంతకంటే చల్లగా ఉండే జాగల ఇంకో గిడో అన్నం అన్నాడు. నిజంగా ఆయన పన్న పరుపును చూస్తే మీరు పరిశాన్ కావాల్సిందే. ఈ అన్న సుఖమైన నిద్ర నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోన్రి. ఏసీ రూమ్లో అన్నా కూడా ఈ అన్న ఇంత ఆనందంగా ఫీల్ అవుతాడో కాదో కానీ ఇట్లా నీళ్ళ మీదనే పరపేసుకొని వంటే చల్లగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అయినా ఈయనకి ఇట్లా నీళ్ళ మీద ఎందుకు వండుకోవాలనిపించింది అంటే, ప్రయాగరాజులో ఇంకా వరదలు తగ్గలేదు అని చెప్పేదందుకు ఈయన ఇట్లా ఒక రీల్ చేసి పెట్టిండు. అన్నట్టు ఈయన మొన్నట్లో కూడా ఏం చేసిండో గుర్తున్నదా? మొన్నట్లా డై కొట్టి ఈత కొట్టిండు, ఇప్పుడు ఇట్లా పరపేసుకొని పవలిస్తున్నాడు. మళ్ళీ ఈయన ఇన్స్పెక్టరు, కానీ ఇట్లా నీళ్ళ మీద వండుకుంటా అని ఎప్పుడు అనుకొని ఉండడు కావచ్చు కదా. నువ్వులా ఈ వరదలు చేయబట్టి ఇట్లా వన్నాడు అన్నట్టు. ఇవల్ల ఇయాల్టి గరం గరం ముచ్చట్లు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.